హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అండ్ శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. అండ్ శ్రావణ మాసంలో ఇంకా వరలక్ష్మి పూజ ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి నేను శ్రావణ మాసానికి అండ్ వరలక్ష్మి పూజకు సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ అయితే తెప్పించేశాను. అదేవిధంగా కిచెన్ వేర్ థింగ్స్ కూడా తెప్పించాను. ఇదైతే బ్యాక్ డ్రాప్స్, బ్యాగ్లో డెకరేషన్ చేసుకోవడం కోసం అండ్ పూజలు చేసుకున్నప్పుడు అందుకోసమే తెప్పించాను హ్యాంగింగ్స్. అండ్ అదేవిధంగా కిచెన్లోకి అయితే గ్లాస్ జార్ బాటిల్స్ తెప్పించాను ఆయిల్ కొరకు. ఇదైతే 1/2 లీటర్ బాటిల్ గీ కొరకు తెప్పించాను. అదేవిధంగా గుమ్మం దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తెప్పించాను సైడ్ కార్నర్స్కి హ్యాంగ్ చేయడం కోసము. అండ్ మనం ఎప్పుడు పూజ చేసినా కానీ రియల్ ఫ్లవర్స్ తెప్పించాలంటే కొన్నిసార్లు కుదరదు కదా. ఇవైతే ఎప్పుడు గుమ్మం దగ్గరనే ఉంటాయి కాబట్టి ఇంకా పూజ చేసుకున్నప్పుడల్లా అదొక కళగా ఉంటాయి. ఇంటికి కూడా మంచి డెకరేటివ్గా లుక్ బాగుంటుంది, అందుకోసమని తెప్పించేశాను. అదేవిధంగా 2 గ్లాస్ జార్ బాటిల్స్ కూడా తెప్పించాను. అండ్ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా రాంగ్లో 2 ఎక్స్ట్రా బాటిల్స్ వచ్చాయి. అదేవిధంగా 4 బాటిల్స్ వచ్చాయి. 2 అయితే రిటర్న్ చేసేసి 2 పెట్టుకున్నాను. అండ్ ఒకటైతే గ్రౌండ్ నట్ కోసము, ఇంకోటి వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ కోసము. ఇవి వచ్చేసి లీటర్ బాటిల్స్ తెప్పించాను. అదేవిధంగా జమాందు తెప్పించాను. చాలామందికి తెలిసే ఉంటుంది, చాలా మంచి స్మెల్ ఉంటుంది. అండ్ ఇంట్లో స్మెల్ మంచి ఉండడం కోసమని తెప్పించాను. అది ఏ విధంగా యూస్ చేస్తానో చూపిస్తాను. అదేవిధంగా మెయిన్ పర్పస్ వచ్చేసి ధూప్ స్టిక్స్ ఓన్గా ప్రిపేర్ చేసుకోవడం కోసం తెప్పించాను. అండ్ గుగ్గిలం కూడా తెప్పించాను. అండ్ గంగాజలం తెప్పించాను. ఇవన్నీ ప్రోడక్ట్స్ వచ్చేసి ధూప్ స్టిక్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం. ఇది మంచి గంధము, అది కూడా తెప్పించేసాను. అండ్ అదేవిధంగా నేను ఒక 6 months నుంచి అనుకుంటున్నాను అండ్ కౌ ఉర్లీ బౌల్ తెప్పించుకోవాలని. మొత్తానికైతే శ్రావణ మాసంలో అయితే తెప్పించేసుకున్నాను. అండ్ ఈ శ్రావణ మాసంలో అది కాక అమ్మవారి పూజలు ఎక్కువ చేసుకుంటుంటాం కాబట్టి అండ్ ఎవ్రీ ఫ్రైడే ఇలా గోమాతకి పూజ చేసేసుకొని ఉర్లీ బౌల్ అంతా నీట్గా ఫ్లవర్స్తోని దీపం పెట్టేసి డెకరేట్ చేసుకున్నామనుకో చాలా బాగుంటుంది. ఇదైతే నేను తులసమ్మ దగ్గర పెట్టుకోవడం కోసమని తెప్పించుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 2660 రూపీస్ పడింది. అండ్ ఇది వచ్చేసి గ్రే మోడ్ ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించుకున్నాను. అండ్ 9 to 10 daysలోనే వీళ్ళు పార్సల్ అయితే పంపించేశారు. చాలా బాగా నచ్చింది. అండ్ ఇదైతే నేను బాల్కనీలో తులసమ్మ దగ్గర పెట్టుకోవడం కోసం తెప్పించాను. అండ్ 1 లీటర్ వాటర్ అయితే పడుతుంది. దీన్ని వాటర్ వేసేసి ఫ్లవర్స్ వేసేసి కొద్దిగా దీపం పెట్టేసి పెట్టుకున్నాం అనుకో చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి గడపకి టాప్ కార్నర్లో ఫ్లవర్ మాల, సైడ్ కార్నర్స్కి టాప్కి మొత్తం వచ్చేసి సెట్ తెప్పించేసాను. ఇవి వచ్చేసి పూజా ప్లేస్లో డెకరేటివ్ సెల్స్లోన పెట్టుకోవడం కోసం అనేసి ఆ ఫ్లవర్ పాట్స్ తెప్పించాను. అండ్ అదేవిధంగా చిన్న స్మాల్ శివుడి విగ్రహం తెప్పించాను మీషో నుంచి. అండ్ ధూప్ స్టిక్స్ కూడా వచ్చాయి దానికి. అవి వెలిగించేసి శివుడి పైన పెట్టామనుకోండి, శివుడి పైన ఇలా పొగ వస్తూ ఇలా వస్తుంది, చాలా బాగుంటుంది అని చెప్పేసి తెప్పించాను. అండ్ ఇది వచ్చేసి పచ్చ కర్పూరము, ప్యూర్ కర్పూరము. ఇది కూడా ధూప్ స్టిక్స్ ప్రిపేర్ చేయడంలో తెప్పించుకున్నాను. అండ్ జటమాంషి కూడా ధూప్ స్టిక్ పర్పస్ కోసమే. అండ్ శ్రావణ మాసంలో ఈ ధూప్ స్టిక్స్ ఇవన్నీ యాడ్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్నామంటే డైలీ ఒక ధూప్ స్టిక్ వెలిగించుకున్నామనుకో ఇండ్లంతా మంచి స్మెల్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఓన్గా చేసుకోవాలని చెప్పేసి తెప్పించాను. అది వచ్చేసి డెకరేటివ్ ఐటమే అండ్ సెల్ఫ్లో పెట్టుకోవడం కోసం తెప్పించాను. ఇవి వచ్చి అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టుకోవడం కోసం అని చెప్పేసి చిన్న ప్లేట్స్ తెప్పించాను, 3 ప్లేట్స్. ఇవి వచ్చేసి మీషో నుంచి తెప్పించాను. ఇది అనదర్ ఉర్లీ బౌల్. ఇది వచ్చేసి దేవుడి దగ్గర పెట్టుకోవడం కోసము తెప్పించాను ఉర్లీ బౌల్. అండ్ ఇవి వచ్చేసి శారీస్ ప్యాక్ చేసుకోవడం కోసం. ఇప్పుడు మనం బీరువాలో స్టోర్ చేసుకున్నప్పుడు శారీస్ చాలా రోజుల నుంచి మనం అవి యూస్ చేయకపోతే కొద్దిగా రస్ట్ రావడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఇలా ప్యాక్ చేసి దాంట్లో పెట్టుకున్నామనుకో బాగుంటుంది అని చెప్పేసి తెప్పించాను. అదేవిధంగా ఇవి వచ్చేసి మనీ ప్లాంట్ ఆర్టిఫిషియల్ తెప్పించాను. చాలా బాగుంది ప్రోడక్ట్ క్వాలిటీ అయితే. ఇది వచ్చేసి దేవుడిని పెట్టుకున్న ప్లేస్లో డెకరేట్ చేసుకోవడం కోసమే తెప్పించాను. అండ్ మీషో నుంచి అయితే ప్రోడక్ట్స్ చీప్ రేట్లోనే మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నాడు. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడైతే తులసమ్మ దగ్గర పెట్టుకోవడానికి దీపం పెట్టుకోవడానికి అయితే తెప్పించాను. అండ్ ఇంతకుముందు అయితే మట్టిది యూస్ చేశాను, అదైతే పిల్లలు బ్రేక్ చేసేసారు. ఈసారి అయితే గ్లాస్ తెప్పించాను.
ఇదైతే జాగ్రత్త పెట్టుకోవాలి. ఇంకా మా హస్బెండ్ అదే అంటున్నారు, ఈసారి గ్లాస్ తెప్పించావు డెఫినెట్గా బ్రేక్ చేసేస్తారు అని చెప్పేసి, కానీ నేను జాగ్రత్త పెట్టుకుంటాను అనేసి చెప్పాను. అయితే చాలా బాగా నచ్చింది. ఇది కూడా మీషో నుంచే తెప్పించాను. మీషోలో అయితే ప్రోడక్ట్స్ అయితే రీజనబుల్ ప్రైస్లోనే, క్వాలిటీ అయితే మంచి క్వాలిటీనే అనిపించింది నాకైతే. కొన్ని ప్రోడక్ట్స్ వచ్చేసి అమెజాన్ నుంచి, కొన్ని ప్రోడక్ట్స్ మీషో నుంచి తెప్పించాను. ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.